జిస్టులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు హిందువులను ఒక్కళ్ళనే ద్వేషిస్తారు, ఉమ్, ముస్లింలు ప్రేమిస్తారు, ముస్లిం విధానాన్ని ప్రేమిస్తారు. ఇప్పుడు హిందూ మహిళల్లో బట్టలు సరిగ్గా వేసుకెళ్ళండి అమ్మా అని ఎవరన్నా అన్నారంటే కనుక రచ్చరచ్చ చేస్తారు. అక్కడ ఉమ్, బురకా లేకుండా బయటికి రాకూడదంటే వాళ్ళని సమర్థిస్తారు, అది వాళ్ళ విధానం అంటారు. ఉమ్, అది వాళ్ళ టైప్ ఆఫ్ మెంటాలిటీ. ఆ ఉమ్, మెంటాలిటీ ఆవిడికి అడ్వాంటేజ్. ఉమ్, ఇప్పుడు హిందువులు విక్టిమ్స్ అయినటువంటి వాళ్ళందరూ పోలరైజ్ అయ్యారు ఉమ్, బీజేపీ వైపు ఈ ట్రిప్. ఉమ్, ఉమ్, దాని వలన గెలవాలి అంటే ఈ విక్టిమ్స్ మమతా బెనర్జీ బ్యాచ్ కంటే ఎక్కువ అయి ఉండాలి, అవును, ఉమ్, అదైతేనే గెలుపు సాధ్యం. లేకపోతే రివర్స్ గేమ్, తన ప్రభుత్వ అసమర్థత అసంతృప్తిని డైవర్ట్ చేయడం. అక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఉమ్, బెంగాలోళ్లే కదా ఇప్పుడు మనకు వచ్చి ఇక్కడ పనులు చేసేది చాలా మంది, అవును, అవును, బోల్డ్ అంతమంది ఉమ్, ఇక్కడికి వచ్చి పనులు చేసేవాళ్ళు బెంగాలోళ్లే. ఉమ్, దేశం మొత్తం నలుమూలకి పోయి పని చేసుకోవడం వాళ్ళు, ఉమ్, వాళ్ళకి అక్కడే పని దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఏంటి ఇప్పుడు ఆవిడ చెప్పేది, నేను పోరాడుతున్నాను, నన్ను మోడీ ఆపేస్తున్నాడు, నన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నేను పోరాడుతున్నాను. ఎక్కడెక్కడో ఉంటారు వీళ్ళు, లోకల్గా ఉన్న వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా అక్కడికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఆవిడ. మనకు గనక ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ నుంచి ఈ ప్రాంతాల నుంచి పిలుచుకొస్తారు చూడండి, ఆ టైప్. కాబట్టి ఇది ఇంకొకటి ఏంటి, కాంగ్రెస్ని కమ్యూనిస్ట్